హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తలేని కోడలు. ఈ వీక్లో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే యశు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట పండగకని. అలా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. మార్నింగే వెళ్ళలేదు, ఎందుకంటే మార్నింగ్ అయితే బస్సులు ఖాళీ ఉండవు, కాలేజ్ స్కూల్ పిల్లలందరూ ఉంటారని చెప్పి. సో బస్సులు ఖాళీగానే ఉన్నాయి, సీట్స్ దొరికాయి. చూడండి యశోదలు ఏం చేస్తుందో, ఆ పక్కన ఎవరు వెళ్తే వాళ్ళ బ్యాగులు లాగడం, జిప్పులు లాగడం. ఆ బ్యాగ్ లాగడం పూర్తయిపోయిందని చెప్పి వెనక సీట్ల వాళ్ళతో ముచ్చట్లు పెట్టింది. ఆ ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఆ పక్క సీట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ వేరే ఒక ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఆడుకుంటుంది. చూడండి ఎంత హాయిగా ఆడుకుంటుంది, ఏదో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టే. యాక్చువల్లీ యశో తల్లి ఆడవాళ్ళు ఎవరు ఫస్ట్ టైం చూసినా వెళ్ళిపోద్ది, కానీ అబ్బాయిలు అంటే వాళ్ళ తాతయ్య ఇలా పెద్దగా మగలు వాళ్ళ తాతయ్య వాళ్ళ మాయ ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఎన్నిసార్లు చూసినా కూడా కొంచెం మంది అబ్బాయిల దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ సెలెక్టివ్ పీపుల్ దగ్గరికి మాత్రమే వెళ్తుంది, ఎందుకో తెలియదు. అదే ఆడలు ఫస్ట్ టైం చూసినా సరే వెళ్ళిపోతుంది. చూడండి ఎంత హాయిగా ఆడుకుంటుందో బస్సులో. ఒకటి హ్యాపీ ఏంటంటే చాలామంది పిల్లలు చూస్తాను బస్సులో డ్రైవ్ చేయాలంటే లేట్ చేస్తున్నారు. ఈపీ వాళ్ళ అయితే పడుకుంటుంది, లేదంటే వాళ్ళ ఫుల్గా అల్లరి చేస్తూ ఉంటుంది. కొంచెం కూడా కుదురుగా ఉంటుంది, పడుకుంటేనే ఊరికి కుదురుగా ఉంటుంది, లేదంటే అలా కదులుతూనే ఉంటుంది, అల్లరి చేస్తూనే ఉంటుంది, కిందకి దించేయమంటుంది, అక్కడికి వెళ్తానంటుంది. అందుకే ఇంక మా దగ్గర ఉండట్లేదని చెప్పి వేరే ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తాను, అక్కడే ఆడుకుంటుంది హాయిగా. ఎలాగోలాగా మొత్తానికి బస్ జర్నీ ఆ ఆంటీ వాళ్ళ వల్ల హ్యాపీగా అయిపోయింది. ఎందుకంటే అసలు మా దగ్గర ఉండనని ఆవిడ నచ్చినట్టున్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతానని. నన్ను చూసింది, రమ్మంటే చూడండి ఎలాగో రామని తలొస్తుంది. ఫైనల్గా బస్ దిగేసాము, ఆటో ఎక్కాము. బస్ స్టాప్ నుంచి మా ఇంటికి అక్కడ వేరే ఇంకొక వాళ్ళు ఎత్తుకున్నారు. ఇంటికి వచ్చేసరికి అమ్మ రెడీగా వంట చేస్తూ ఉంది, గారెలు వండుతుంది. వెళ్ళాం, చూశాను, ఒక 4 గారెలు నోట్లు వేసి హాయిగా కాసేపు రెస్ట్ తీసుకున్నాం. చక్కగా చూడండి గారెలు ఎంత బాగా వండుతుందో. మీకు కూడా వండడం వచ్చా? నాకు కూడా వచ్చు. ఒక స్టోరీ ఉంది గాయస్. యాక్చువల్లీ మా అమ్మ గారెలు వండడం నాకు ఎలా నేర్పించిందంటే, ఒకసారి పండగకి గారెలు వండు నేను చూస్తాను అని చెప్పి అంతా రెడీ చేసి ఇచ్చింది. ఒక గారె వేసినంతసేపు ఉంది, తర్వాత మా అమ్మ మాయం, ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. మొత్తం గారెలన్నీ నేనే చేస్తాను, ఎవరు లేకుండా, ఇంట్లో ఒక్కరిదాన్ని ఉండి కిచెన్లో. దసరాకు అనుకుంటా ఇది నా ఇంటర్లో అలా చేసింది అంతే. ఇంక దెబ్బకి నాకు వంట వచ్చింది. నిజానికి మా అమ్మ గారెలనే కాదు అన్ని పనులు నాకు అలానే నేర్పించేది. నేను పక్కనే ఉంటాను, చెయ్యి అనేది ఆ పని మొత్తం పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళేదో తెలిసేది కాదు. గారెలు వంట అయిపోయిన తర్వాత బూరెలు స్టార్ట్ చేసింది. వర్షం పడుతుందని చెప్పి మా నాన్న అన్నయ్య గొడుగది సెట్ చేశారు, కానీ కొన్ని చినుకలే పడుతున్నాయి. కానీ ఆయిల్లో వాటర్ పడితే తుల్లుతుంది కదా, అందుకోసమని గొడుగు సెట్ చేశారు. వంట అయిపోయాక అమ్మవారి గుడికి వెళ్ళేసి వచ్చాము, ఫుల్గా తిన్నాం. యశోదలు చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే చీపుర్లు ఎత్తుక్కుంటుంది. అలా ఈవినింగ్ అవుతుంది, నైట్ అయింది. అసలు మేము పండుగలోకి వెళ్ళలేదు. ఈవినింగ్ 6 స్టార్ట్ అయిన వర్షం ఫుల్గా పడుతూనే ఉంది. వర్షం ఎప్పుడు అలా జరగలేదు. మా పిల్లలు ప్రయత్నించారు, కొన్ని గంటలు పడేవి మధ్యాహ్నం అలా అయిపోయింది. కానీ అసలు ఈరోజు ఇంకా చేసేది లేక ఇంట్లోనే ఉన్నాం. యశోతో అలా టైం స్పెండ్ చేసి అలా మొత్తానికి పండుగ రోజుని హ్యాపీగా జాలీగా గడిపేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.